నమస్తే. ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ బులెటిన్కి స్వాగతం. నా పేరు సదానందం. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో చెరువులను మింగేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, చోద్యం చూస్తున్న అధికారులు, రాజకీయ నాయకులు. రామకృష్ణాపూర్ సింగరేణి హైస్కూల్ సమీపంలో నీలగిరి తోటలో ఆకస్మికంగా చెలరేగిన మంటలు. ఫైర్ సిబ్బంది సహాయక చర్యల వల్ల తప్పిన పెను ప్రమాదం. వేమనపల్లి క్యాదనపల్లి మండలంలో ఆర్ఎంపీ వైద్యం వికటించి 12 సంవత్సరాల బాలిక మృతి. బాలిక మృతికి కారణం ఆర్ఎంపీ వైద్యుడే అంటున్న కుటుంబ సభ్యులు. వేమనపల్లి మండలం నీల్వై పరిధిలోని క్యాదనపల్లి గ్రామంలో ఆర్ఎంపీ వైద్యం వికటించి పల్లవి 12 సంవత్సరాల బాలిక మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే నెన్నెల గ్రామానికి చెందిన పల్లవి కుటుంబం వేసవి కాలం సెలవులు ఉండడంతో అమ్మమ్మ ఇల్లు అయిన నీల్వాయి పరిధిలోని క్యాదనపల్లికి వచ్చింది. ఈ సందర్భంగా కడుపు నొప్పి రావడంతో గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యం దగ్గరికి వెళ్ళగా ఆర్ఎంపీ వైద్యుడు ఒక ఇంజెక్షన్ చేసి పంపించడం జరిగింది. ఇంజెక్షన్ చేసిన 12 గంటలు గడిచినప్పటికీ నొప్పి తగ్గకపోగా తెల్లవారుజామున కడుపు నొప్పి మరియు శ్వాస ఆడడం లేదని కుటుంబ సభ్యులు పల్లవిని వెంటనే చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పల్లవి పరిస్థితి విషమించడంతో అక్కడ వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో పల్లవి మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్ఎంపీ ఇంజెక్షన్ వేయడం వల్లే బాలిక మృతి చెందినట్లుగా పల్లవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పేరు సాయి పల్లవి. నిన్న రాత్రి 10 గంటలకు కడుపు నొస్తుందనడంతో వాళ్ళ అమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళింది. కేతనపల్లి నుండి నీలివాయకు తీసుకెళ్ళి అక్కడ ఆర్ఎంపీ సంతోష్తో ఇంజెక్షన్ వేయించారు. వేయించిన తర్వాత కొద్దిసేపటికి గంటన్నరకు నాలుక తిమ్మిరి వస్తుందని మమ్మీ అని చెప్పడంతో మళ్ళీ కొద్దిసేపటికి 12 తర్వాత చెన్నూరు హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది. అక్కడ మాతోటి కాదు అని చెప్పడంతో మంచిర్యాలకు రెఫర్ చేశారు. అక్కడ నుండి ఇక్కడికి రాగానే కొద్దిసేపు ట్రీట్మెంట్ ఇవ్వడంతో ఇక్కడ ఏం లేదు, ఈ అమ్మాయి ఆల్రెడీ డెత్ అని చెప్పారు. ఈ ఆరోపణ చేయడం వలన ఈ ఇంజెక్షన్ వేయడం వల్లనే ఇంజెక్షన్ వేయడం వల్ల ఇలా జరిగిందని మా ఆరోపణ చేస్తుంది. మాకు న్యాయం చేయగలరు. కడుపు నొప్పి వేసిన వల్ల ఆర్ఎంపీ డాక్టర్ గారు తీసుకోవాలి. అక్కడ ఇంజెక్షన్ వేసి వేపించుకొచ్చిన ఒక గంట తర్వాత గుడుకు అని ఇట్లా సౌండ్ తక్కువ ఇట్లా సౌండ్ వచ్చింది. సౌండ్ పెట్టిన వల్ల అంబులెన్స్ ఫోన్ చేసి చెన్నూరు తీసుకొచ్చింది. చెన్నూరులో ఇంజెక్షన్ వేసి గుడికేసి పెట్టింది. అది ఆక్సిజన్ పెట్టింది. ఆక్సిజన్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎక్కట్లేదమ్మా, అక్కడ తీసుకోవాలి, అక్కడ ఐసీ ఉన్నాయి, అన్ని మంచిగా ఉన్నాయి, మంచిగా తీసుకోవాలి అని అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్లో మళ్ళీ పంపించింది. ఇక్కడ ఆక్సిజన్ వేసుకొని ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఇక్కడికి శ్రీరాంపూర్ వరకు వచ్చే వరకు కూడా పిలుస్తా అంటే తప్పు చేసుకుంది. ఇక మధ్య ఇక్కడ దిగేసరికి శబ్దంగా వాళ్ళు డాక్టర్లన్నీ మిషన్ పెట్టింది. పెట్టగా మిషన్ నడిచింది, మళ్ళీ సగలు కాదు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పదుల సంఖ్యలో చిన్న పెద్ద చెరువులు ఉండగా కాలక్రమేణా వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు నీరు లేకుండా చేసి కబ్జాలు చేసి ప్లాట్లు చేసుకుని అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారని బీజేవైఎం నాయకులు తులం మధుసూదన్ ఆరోపించారు. సోమవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇదివరకే కొన్ని చెరువులను నీరు లేకుండా చేసి మత్తడిని తెంచి కబ్జా చేశారని, ప్రస్తుతం వసంత టాకీస్ సమీపంలోని పోచమ్మ చెరువు, జన్మభూమి నగర్ సమీపంలోని రామ్ చెరువులను మత్తడిలను జేసీబీ సహాయంతో తెంచి నీరు లేకుండా చేసి ఆక్రమించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని అన్నారు. జిల్లా కేంద్రంలోని చెరువులను కాపాడాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్పై ఉందని, వెంటనే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంస్థల ఆక్రమ భూ కబ్జాలను అరికట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అక్రమంగా చెరువులను నిర్వీర్యం చేసి భూములను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నది ఎవరో పట్టణ ప్రజలందరికీ తెలుసునని, ప్రస్తుతం వారంతా ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీలో తాబేదారులుగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే వారి చర్యలను అరికట్టి చెరువులను కాపాడాలని కోరారు.
సకల జీవరాశులకు మూలాధారం. అటువంటి నీటి కోసము భవిష్యత్ తరాల కోసం అని చెప్పి గతంలో పూర్వీకులు చెరువులు కట్టేది. చెరువులు తవ్వించి చెరువును కాపాడుతూ అందులో నీళ్లు నిలిచి ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచేటువంటి పరిస్థితి వెనకటి వాళ్ళు చేసిండ్రు. కానీ ఇవాళ భూమాఫియా రియల్ ఎస్టేట్ మాఫియా కొంతమంది ఈ మంచిర్యాల పట్టణంలో స్పెషల్గా ఒక్కొక్క చెరువును ఒక్కొక్కరు కబ్జా చేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా ఇవాళ ఎక్కడికక్కడ చెరువులని మూసేసేటువంటి ప్రయత్నం, చెరువులను ఖాళీ చేసి కబ్జాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాకు విషయం తెలిసి మేము ఇక్కడికి వచ్చి చూస్తే ఇవాళ పోషమ్మ చెరువుకు సంబంధించినటువంటి మత్తడి ప్రాంతం ఏదైతుందో ఇప్పటికే ఆ మత్తడి సైజు తగ్గించి చిన్న చేసిండ్రు. చిన్న చేయడమే కాకుండా ఆ మత్తడి పూర్తిగా కట్టా ఉండాల్సినటువంటి ప్రాంతాన్ని జేసీబీ మిషన్ పెట్టి తవ్వి దాదాపుగా 4-5 ఫీట్ల లోతు తవ్వి చెరువు ఉన్నటువంటి డెప్త్ కంటే కిందికి చెరువులో నీళ్లు రేపు పొద్దున వర్షం వచ్చిన తర్వాత మెల్లగా పాయలాగా పోయి కయ్య కోసి ఆ కయ్యలోకి వెళ్ళి మొత్తం చెరువు కాలైపోయి చెరువు ఎండిపోయే విధంగా వర్షాకాలంలో రేపు ఆ దుస్థితి ఈ చెరువు రావాలనే ఆలోచనతో ఎవరు అడ్రస్ లేనటువంటి వ్యక్తులు, అడ్రస్ ఏమి ఉండదు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ మాఫియాలు ఇక్కడ ఎవరైతే చెరువులో ఆల్రెడీ మట్టి పోసి కబ్జాలు చేయాలని రియల్ ఎస్టేట్ దందాలు చేయాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులే ఇది చేసిండ్రు. వీళ్ళందరూ కూడా ఇవాళ గతంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మన గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దగ్గర చేరి మళ్ళీ ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తుండ్రు. మేము మున్సిపల్ కమిషనర్ గారిని అడిగినాం, మరి మీరు ఇట్లా జేసీబీతో తవ్వించిందంటే మేము తవ్వలేదండి, మాకు సంబంధం లేదన్నారు. ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లను అడిగినాం, అసలు మేము ఈ ప్రాంతానికి రాలేదండి, మేము ఎందుకు తవ్వమంటాం, మేము ఎందుకు మత్తడి కూలుస్తాం, మత్తడి కూర్చే ముచ్చటే లేదు, ఆ కట్ట దింపి ప్రయత్నమే చేయలేదు, మేము చేయలేదని అన్నారు. మరి మీరు ఎవరు చేయనప్పుడు పోలీస్ కంప్లైంట్ ఎందుకు చేస్తలేరు అనేది మాకు ఇక్కడ అనుమానం వస్తుంది. అంటే వాళ్ళ అధికారులు రాజకీయ నాయకులు కలిసి చేస్తున్నటువంటి కుట్ర. కాబట్టి మేము ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే ప్రేమ్ సాగర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఆ అన్నగారికి చెప్తున్నాము, అన్నగారు మీ పక్కన మొత్తం కబ్జాలు చేసేవాళ్ళు భూ బకాసురులు చేరిండ్రు. ఇవాళ రాముని చెరువుని ఒకడు మత్తడి తెంపి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, మత్తడి నిర్మాణం జరుగుతలేదు, అందులో రోడ్ల నిర్మాణాలు జరిగినాయి. ఇవాళ ఇక్కడ పోచమ్మ చెరువుకు సంబంధించినటువంటి దీంట్లో వాడు ఏకంగా మత్తడి తెంపేసిండ్రు, మత్తడి ముందటనే రోడ్లు వేస్తుండ్రు, దీనికి వాకింగ్ ట్రాక్ చేస్తుండ్రు చెరువులోకి వెళ్ళే. అదేవిధంగా సాయికుంట ఇప్పటికే మింగేసిండ్రు. శివసాగర్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవి ప్రధానమైనటువంటి 4 చెరువులు వాళ్ళ మంచిర్యాలలో ఉన్నాయి. 5వ చెరువు రంగంపేటలో ఉంది, దాని పెద్ద ఇప్పుడు అక్కడ జనాభా లేదు కాబట్టి అది బతికున్నది ఇంకా. కానీ వీటిని మొత్తం కూడా చంపేసే ఆలోచనలో ఇవాళ ప్రముఖమైనటువంటి రాజకీయ నాయకులు వాళ్ళు ఎవరో మీకు కూడా తెలుసు. దయచేసి అటువంటి చీడ నుండి మంచిర్యాల పట్టణాన్ని కాపాడండి, దయచేసి చెరువులను కాపాడండి. ఈ పోషమ్మ చెరువుని పట్టినటువంటి ఈ దుష్టశక్తులు ఏవైతే ఉన్నాయో ఈ చెరువుని వెంటనే పూర్తి చేసి ఇక్కడ ప్లాటింగ్ చేసి అమ్ముకోవాలని చెప్పి మీద మెరుగులు దిద్ది ఏదో మేము ప్రజలకు ఏమో చేస్తున్నామని చెప్పే సోకాళ్ళు కొంతమంది ఇవాళ ఈ చెరువుని మూసేసే ఆలోచనలో ఉన్నారని చెప్పి మాకు తెలిసింది. దయచేసి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు దీని మీద సీరియస్గా ఉండాలి, అవసరమైతే ఈ ప్రాంతాన్ని విజిట్ చేయాలి. మరి కలెక్టర్ గారిని, ఇంజనీర్లని, ఈ మున్సిపాలిటీని పురమాయించి వెంటనే ఒక మత్తడిని మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చి పూర్వస్థితికి తీసుకొచ్చి ఈ చెరువును పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే దిశగా గౌరవ ఎమ్మెల్యే గారు దీనికి ప్రయత్నం చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా జోక్యం చేసుకోవాలి. ఈ యొక్క జేసీబీ తోటి ప్రైవేటు వ్యక్తులు ఎవరో జేసీబీ తోటి ఈ చర్య జరిగింది, ఏదైతే మత్తడి పక్క కందకం తవ్వినరో ఇది క్రిమినల్ చర్య. కాబట్టి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, పోలీస్ కంప్లైంట్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఇటువంటి వ్యక్తులు ప్రజల్లో సమాజంలో నిలబడడానికి కూడా అర్హులు కాదు. కాబట్టి వాళ్ళని రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళని చట్టపరమైన వాళ్ళకి శిక్షలు వేసి వాళ్ళని జైల్లో పెట్టాల్సిన బాధ్యత ఇవాళ మన గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారి మీద ఉంది, జిల్లా కలెక్టర్ గారి మీద ఉంది. పోలీసు వాళ్ళు కూడా దయచేసి మంచిర్యాల పట్టణంలో ఈ చెరువులను ఎంకరేజ్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా నిఘా పెట్టాలి, పెట్రోలింగ్ పెట్టాలి. ఈ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడేటోళ్ళు ఈ చెరువులలో రాత్రిపూట తీసుకొచ్చి లారీలతోటి ట్రాక్టర్లతో మట్టి పోసేటువంటి వ్యక్తులను కూడా పై కూడా నిఘా పెట్టి వెంటనే వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ ఆ దుష్టశక్తులను అరికట్టి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వెంటనే ఈ పోషమ్మ చెరువు యొక్క మరమ్మతులు చేపట్టాలి, చెరువును కాపాడాలి. లేకపోతే మేము పెద్ద ఎత్తున ఈ స్థానిక ప్రజలందరినీ కూడా కూడగట్టుకొని ఇక్కడ ఆందోళన చేయడానికి మేము సిద్ధమవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రామకృష్ణపూర్ క్యాతనంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక సూపర్ బజార్ ఏరియా, పాత సింగరేణి హై స్కూల్ గ్రౌండ్, ఇప్పటి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలకి ఆనుకొని ఉన్న నీలగిరి తోటలో ఆకస్మిక మంటలు చెలరేగాయి. గాలి తీవ్రత ఎక్కువగా ఉండడం వలన అనాది కాలంలోనే మంటలు తీవ్రంగా వ్యాపించి దట్టమైన పొగలు సూపర్ బజార్ ఏరియాను కమ్మేసింది. అటువైపు వెళుతూ ఈ విషయాన్ని గ్రహించిన రామకృష్ణపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మిట్టపల్లి సంతోష్ స్థానిక పోలీస్ స్టేషన్, మున్సిపల్, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమై స్పందించిన అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు. ఈ సంఘటనలో ఫైర్ సిబ్బంది
ఎస్ఎఫ్ఓ దేవేందర్, భీమయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. నిరక్షరాస్యత నిర్మూలనకు అక్షరాస్యత కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించేలా ప్రభుత్వం నూతన న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టిందని డాక్టర్ రవికాంతరావు, ప్రొఫెసర్ ఎస్ఐఈటి రాష్ట్ర ఇన్ఛార్జ్ అధికారి అన్నారు. వయోజన విద్య శాఖ మంచిర్యాల మరియు సఖీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలో చేపడుతున్న అక్షరాస్యత మరియు కుట్టు శిక్షణ కేంద్రాలను సోమవారం ఆయన సందర్శించారు. అనంతరం రవికాంత్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో అక్షరాస్యత కార్యక్రమాలు అధికారికంగా ముగిసినప్పటికీ మంచిర్యాల జిల్లా కేంద్రంలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ కేంద్రం అక్షరాస్యత నేర్పించడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని, దీనికి మంచిర్యాల నియోజకవర్గ విద్యాశాఖ అధికారి ఏ పురుషోత్తం నాయకును అభినందిస్తున్నానని అన్నారు. మహిళలు చదువు నేర్పుతూ ఉపాధి నైపుణ్యాన్ని పరిపూర్ణంగా నేర్చుకుంటూ జీవితంలో కుటుంబాలను అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని అన్నారు. టీవీ సీరియల్స్ చూస్తూ కాలం గడిపే మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ సీరియల్స్ తీసిన వ్యక్తులు కోట్లలో రూపాయలు సంపాదిస్తున్నారని, అదే సీరియల్స్ చూస్తూ మనం పనికి రాకుండా పోతున్నామని అన్నారు. ఆ సమయాన్ని ఉపాధి నైపుణ్యత గురించి దృష్టి మళ్లించాలని అన్నారు. జిల్లాలో మహిళలు మరియు పాఠశాలలో చదువుకుంటున్న 8, 9, 10వ తరగతి విద్యార్థులు కూడా జిల్లా నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమంలో పాల్గొని 100% అక్షరాస్యత గ్రామాలుగా మండలాలుగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి, కన్నెపల్లి మండల బ్యాంక్ అధికారి గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వము ఇలా నిరక్షరాస్యులు మిగిలిపోకూడదు, అందరూ అక్షరాస్యులు కావాలని ఉద్దేశించుకొని అక్షరాస్యత కార్యక్రమం నిరంతరం చేస్తుంది. ఇప్పుడు న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ చేస్తున్నారు. అందులో కేవలం చదువే కాదు, చదువుతో పాటుగా జీవన నైపుణ్యాలు అన్నీ కూడా బ్రతుకులకు సంబంధించినవి విషయాన్ని కూడా నేర్పుతున్నారు. బ్రతుకు నైపుణ్యాలు అంటే మాటతో కాదు, మనకు కావాల్సిన వొకేషనల్ స్కిల్స్, ఈ బ్రతుకు కావాల్సిన ఉపాధి సంబంధించిన నైపుణ్యాలు నేర్పుతున్నారు. అందులో మనకు గ్రామీణ స్థాయిలో ప్రధానంగా ఇది తొందరగా వచ్చేది కుట్లు సంబంధించింది. మీరు చెప్పారు, నేను కూడా వెళ్ళి ఈ మధ్య మా ఇంట్లో మా చెల్లెకు వెళ్ళినప్పుడు మా మేడం టైలర్ దగ్గర తీసుకోకపోతే నేను బయట కాళ్ళు కూర్చున్నా, ఆమె 3 లైన్లో ఉన్నది నిలబెట్టదు. మా మేడం ఏమో జడ్జి అయితే నేను టైలర్ దగ్గర నిలబెట్టదు. ఆమె అక్క రావి ముందు అని చెప్పి ఆ చెల్లె చెప్పింది. అక్క డిమాండ్ ఉందమ్మా, అంటే మెయిన్గా ఈ టైలరింగ్కి ఎప్పుడు డిమాండ్ తగ్గదు. ఇంకా నేను మా కొలీగ్ ఉన్నాడు, కొలీగ్ వారు ఏం చేస్తున్నాడు, మా ఆవిడ బొటిక్ కట్టుకున్నాను, ముస్లిం టైలరింగ్. దానికి ఒక రూపాంతరం చెంది కొంచెం సిటీ లెవెల్లో వచ్చిన పేరు బొటిక్. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని వాళ్ళు ఇప్పుడున్న ఈ టెక్నాలజీని ఉపయోగించి కొత్త ట్రెండ్ డిజైన్లను వాళ్ళు నేర్చుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు మొదటి స్థాయిలో ఉన్నారు. ఒకటేంటి ఈ బుక్ నేర్చుకుంటారు, దాంతో కూడా చదువు నేర్చుకుంటారు. ఈ చదువు నేర్చుకొని ఇంకో 4 పంచుతారు. కానీ దీంట్లో ఇప్పుడు ఇది ఒక జస్ట్ చిన్న మొదలు కార్యక్రమం. ఏపీఎం గారు కరెక్ట్గా ఆదేశాల మేరకు మన పురుషోత్తం గారు రిక్వెస్ట్ చేయాలి, మీకు కుట్టడానికి ఇచ్చారు. ఫస్ట్ ఇది ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి? ఇక్కడ ఇచ్చిన ఈ గ్రూప్ కన్నెపల్లి గ్రూప్కి పనిస్తే ప్రాంప్ట్గా చేస్తారు, నీట్గా చేస్తారు, ప్రమాణం చేస్తారు. అప్పుడే ఇంకోసారి పనిస్తుంది. ఇప్పుడు కనుక మనం టైం ఇవ్వకపోయినా, పనిలో లోపం జరిగినా, చెడగొట్టినా, ఆ ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటే
మొదటిసారి మనకు అనేది ఏదైతే ఒక గుర్తింపు ఉండదో అది జీవితాంతం నడుస్తుంది. సరిగ్గా ఉంటారు సార్, ఈయన మన ఏపీఎం గారు సార్ కూర్చోలేదు సార్, మీరు చెప్పిండ్రు నేను ఇచ్చిన మరి ఏం కొట్టిండని ఆయన పడుతున్నాడు. చెడగొట్టింది ఆయన కాదు, కానీ ఏమైంది పేరు ఆయనకు వస్తుంది. కానీ మీరు ఇప్పుడు ఇచ్చిన పని ఒక టార్గెట్ పెట్టుకోండి. ఇంతకుముందు మన అవే చెప్తూ సినిమాలు కాదు, సినిమాలు చెడగొడతారు, ఎందుకని సీరియల్స్ చెడగొడతారు. మా ఇంట్లో మా అమ్మ దగ్గర అటెండెన్స్ వచ్చింది అమ్మాయి, తెలుగు అమ్మాయి. సాయంత్రం ఇక 7 గంటల అమ్మాయి అంతా బేచైన్ అయిపోతుంది. ఎందుకంటే అంకుల్ లీవ్ పెట్టారు, ఏంటంటే ఆ సీరియల్ వస్తుంది, ఈ సీరియల్ ఆ సీరియల్లో యాక్ట్ చేసిన వాళ్ళు దాని ప్రసారం చేసిన వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. అది చూసి మనం సంపాదిస్తున్నాం. మన అందరం ఇక్కడ చేసుకోవడం పని చేస్తే వాడు పని చేసుకుంటూ కాదు. కానీ అందుకోసం మీకు ఏదైతే ఆగరించారు కానీ ఫస్ట్ అది పూర్తి చేయండి. మిమ్మల్ని మీరు నిరూపించుకోండి, ప్రూవ్ చేసుకోండి. జస్ట్ మీరు బాగాలేదు. తర్వాత ఒక పని మొదలు దాంట్లో ఉంటే పై మెట్టు వరకు ఎంత వీలైతే అంతవరకు మనలో ఉన్న మన నైపుణ్యాన్ని పూర్తిగా సానబెట్టి వాళ్ళకి ఆర్డర్ చేసి వజ్రలాగా మనం తయారు చేసుకోవాలి. మా మిత్రులు గారు ఇది సారు దూరం నుంచి వచ్చాయంటే మన వాళ్ళు అనుకున్నప్పుడు రావాలనుకున్నప్పుడు దూరం ఎప్పుడు కూడా భారం కాదు. సంవత్సరాలు చేశాను. ఈ అన్ని ఇక్కడ ఉన్న టోటల్ సామాజిక ఆర్థిక స్థితిగతుల గురించి తెలిసినామండి. అప్పుడు కార్యక్రమం 2016 మొదలుపెట్టినప్పుడు అప్పుడు మా దగ్గర ఉన్న డేటా ప్రకారం 2 లక్షల పైచలకు నిరక్షరాలు ఉన్నారు. అప్పుడు అప్పటి కలెక్టర్ కర్నల్ గారి ప్రోత్సాహంతో 3 దఫాలుగా పరీక్ష రాయించాము. ఆ ఉన్న 18 నెలలు అది మొదలుపెట్టినాక ఆ కార్యక్రమం 18లో అయిపోయింది. అయినా కార్యక్రమంలో సంబంధం లేకుండా కనుక్కుని ఇంట్రెస్ట్ని పురుషోత్తం నాయకుని కంటిన్యూ చేసుకొస్తున్నారు. నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న వాళ్ళకి ఈ అక్షరాస్యతను ఒక అలవాటుగా చేయాలి. ఏ కారణాల వల్ల నిరక్షరాస్యత అవుతున్నట్టు దానికి చాలా కారణాలని దాన్ని లిస్ట్ అవుట్ అవసరం లేదు. కానీ అక్షరాస్యతని ఒక నిరంతర కార్యక్రమం చేసి మరి ఆ 2 లక్షల నుంచి వాళ్ళ దాంట్లో సగం తగ్గించగలరు. సగం కంటే ఎక్కువ తగ్గించగలగాలి. ఇంకా మీరు కూడా నాకు గుర్తు చెన్నూరు నియోజకవర్గంలోని ఐకేపీ DCMS సెంటర్ల వద్ద ఉన్న ధాన్యాన్ని ప్రతి గింజను కొనుగోలు చేసే విధంగా చెన్నూరు శాసనసభ్యులు చర్యలు తీసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని ఐకేపీ DCMS సెంటర్ల వద్ద ఉన్న ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు జరిగే విధంగా చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి అధికారులకు ఆదేశించి కొనుగోలు జరుపుతూ ముందుకు వెళ్లడం జరుగుతుందని, ఎక్కడా రైతులు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు చింతల శ్రీనివాస్ తెలిపారు. రైతులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఇబ్బందులు జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేసి ఇబ్బందులు జరగకుండా చూస్తున్నారని రైతులు చెబుతున్నారని అన్నారు. ఈ 2-3 రోజుల నుంచి అకాల వర్షాల కారణంగా కొంత మరి రవాణా వ్యవస్థలలో ఇబ్బంది కలిగి లారీలు రావడం లేదు. దానికి మరి బీఆర్ఎస్ నాయకులు పనిగట్టుకొని మరి వివేక్ వెంకటస్వామి గారు మరి లారీలు పంపిస్తలేడు, ధాన్యం కొనుగోలు చేస్తలేరు, ధాన్యం పోతలేదని అవాక్కులు చెవాక్కులు పలుకుతున్నారు. కానీ ఇవన్నీ కూడా బురద ప్రయత్నం తప్ప ఇక్కడ చెన్నూరు మండలం నుంచి ప్రతి ఒక్క ఐకేపీ సెంటర్ నుంచి ప్రతి ఒక్క గింజ కూడా మరి ప్రభుత్వం కొనుగోలు జరుగుతున్నది. మా వివేక్ వెంకటస్వామి గారు ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో అధికారులతో నాయకులతో మాట్లాడి ప్రతి ఒక్క గింజను కూడా తాలు వచ్చినా కూడా మరి మొలకలు వచ్చినా కూడా ప్రతి ఒక్క గింజను కొనుగోలు చేయాలని అధికారులతో చెప్పి ప్రతి ఒక్క గింజను కొనుగోలు చేయడం జరుగుతున్నది. కావలసుకొని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరుగుతున్నది. కావలసుకొని కొందరు బీఆర్ఎస్ నాయకులు ఈ విధమైన బురదలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో 9,000 ఎకరాల వరకు 3 సంవత్సరాల నుంచి పంట నీటమనుగుతే ఈ గత ఎమ్మెల్యే బాలకసుమన్ గారు, మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ గారు మరి రైతుల పక్షం నిలబడి ఏ ఒక్కరోజు కూడా మాట్లాడే సందర్భాలు లేవు. కోటపల్లి మండలం నుంచి కామర్ లింగయ్య చనిపోతే ఆ రైతుల పక్షం నిలబడిన సందర్భాలు లేవు. చెన్నూరు టౌన్ నుంచి కమల రాయేష్ అనేది చనిపోతే ఆ రైతుకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదు. మరి కావాల్సుకొని ఇప్పుడు మరి రైతులకు ఏదో ఉద్ధరిస్తాము, రైతుల పక్షాన మా ప్రభుత్వం ఉన్నదని మరి ఏదో ప్రకటనలు పలుకుతున్నారు తప్ప రైతులకు మీరు చిన్న సీసమెత్తు కూడా చేసే సందర్భాలు లేవు. ఎక్కడికక్కడ మరి ఇక్కడ చూడండి, మరి ఇప్పుడు కుప్పలు ఉన్నాయి. ప్రతి ఒక్క గింజ కూడా కొనుగోలు జరుగుతున్నది. మరి ఇక్కడ మరి కొనుగోలు జరగకుంటే ఇక్కడ కుప్పలు మరి ధాన్యం ఉంటుండే. మరి ఇక్కడ
ఎక్కడికక్కడ దాన్ని వెళుతున్నది, కావాల్సుకొని రవాణా వెళ్తున్నది. ఈ అకాల వర్షాల కారణంగా ఈ ఒక్కరోజు 2 రోజులు ఆగిపోవడంతో ఈ బీఆర్ఎస్ నాయకులు అవాకులు చెవకులు జరుగుతున్నాయి. కానీ బురదల ప్రయత్నం చేస్తున్నారు. కానీ మా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తి. గతంలో కూడా మరి అధికారం లేకున్నా కూడా మరి హైదరాబాద్లో మరి ధర్నా చౌరస్తా దగ్గర రైతుల కోసం పోరాటం చేసిన వ్యక్తి మా వివేక్ వెంకటస్వామి గారు. మరి చెన్నూరు నియోజకవర్గం నుంచి మరి ఢిల్లీకి కూడా రైతులందరినీ తీసుకుపోయి జంతర్ మంతర్ దగ్గర రైతుల పక్షం నిలబడి పోరాటం చేసిన వ్యక్తి మా వివేక్ వెంకటస్వామి గారు. రైతుల కష్టాలు, రైతుల పడిన బాధలను కష్టాలను కూడా అర్థం చేసుకునే వ్యక్తి మా వివేక్ వెంకటస్వామి గారు. ప్రతి ఒక్క రైతు కూడా న్యాయం చేసి మెడిటేషన్ తోటే ఒత్తిడిని సమూలంగా తగ్గించుకోవచ్చునని శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్ దాసారపు సుమిత అన్నారు. సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని కాలోజీ శాఖ గ్రంథాలయంలో పోటీ పరీక్షల అభ్యర్థులకు ఆమె మెడిటేషన్ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోటీ పరీక్షలను పురస్కరించుకొని అభ్యర్థులు ఒత్తిడికి లోను కావద్దని సూచించారు. ఒత్తిడికి లోనైన క్రమంలో వెంటనే మెడిటేషన్ చేసి రిలీఫ్ పొందవచ్చని అన్నారు. ఒత్తిడి లేకుండా పరీక్షలు ప్రిపేర్ అయితే అత్యుత్తమ విజయాలు సాధించవచ్చని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. అన్ని ఆలోచనలోంచి మనం ఒక ఆలోచన మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే చదవాలంటే కష్టం, చెప్పినంత ఈజీగా రాదు. సో ఆ మెంటల్ బ్యాలెన్సింగ్ కోసం మనకి ఫిజికల్ బాడీకి మనము చక్కగా మంచి పోషకాహారాన్ని ఇస్తాం. మెంటల్ బ్రెయిన్కి ఆ స్ట్రెస్ని తట్టుకోవడానికి మనసు చాలా రకాల ఆలోచన చేస్తుంది. ఒక రోజు 60,000 చిల్లర ఆలోచన చేస్తుందంట. అన్ని ఆలోచనల నుంచి మనం ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే మన మీద మనకి బ్యాలెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు మీరు జనరల్ స్టడీస్ చదువుతున్నారు, ఆలోచనలు ఉంటాయి, ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, ఇలాంటివి ఉంటాయి, కామన్గా ఉంటాయి కదా, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ సింగరేణి ఏరియాలలో ఉన్నటువంటి సింగరేణి గనులు మూతపడడంతో ఆ ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా అధ్వానంగా తయారవుతున్నాయని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్ అన్నారు. సింగరేణి ఏరియాలో గనులు ఒక్కొక్కటిగా మూతపడడంతో ఏరియాల భవిష్యత్తు అంధకారంగా మారిందని, నూతన బొగ్గు గనులు ప్రారంభించి ఏరియాలను బతికించాలని సింగరేణి మైన్స్ అండ్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అన్నారు. సోమవారం పట్టణంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏరియాలోని ఇప్పటికే KK1, RK1A గనులు మూతపడ్డాయని, త్వరలోనే RKP, OCP సైతం మూతపడుతుందని, ఇలా ఏరియాలో గనులన్నీ ఒక్కొక్కటిగా మూతపడడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. వెంటనే ఏరియాలోని పరిధిలోని KK6, సావనపల్లి OCPలను ప్రారంభించాలని కోరారు. అదేవిధంగా 50-60 సంవత్సరాలు నడవాల్సిన భూగర్భ గనులను OCPలుగా మార్చాలనే దురుద్దేశంతోనే భూగర్భ గనులను మూసివేస్తున్నారని ఆరోపించారు. RKPOCని ప్రణాళిక లేకుండా మధ్యలో నిలిపివేయడం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. మందమారి ఏరియాను బతికించవలసిన అవసరం ఉంది. దానికోసమే హెచ్ఎంఎస్ పాటుపడుతుంది. కలిసి వచ్చే కార్మిక సంఘాలతోటి పోరాటం చేస్తాం, ఉద్యమం చేస్తాం, ప్రైవేట్ వాళ్ళని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తాం. దానికి అందరూ రావాల్సిన అవసరం ఉంది. గెలిచిన సంఘాలపైన మాకు నమ్మకం లేదు. గెలిచిన సంఘాలు కార్మిక సంఘాలు కాదు, అధికారుల సంఘాలుగా మారిపోయినాయి. గుర్తింపు ఎన్నికలై 5 నెలలైంది, ఈ రోజు వరకు నోరు విప్పట్లేదు. కలిసి వచ్చే వాళ్ళతోటి ఉద్యమాలు చేస్తుంది. ప్రధానంగా ఓపెన్ కాస్ట్ 2 ఓపెన్ కాస్ట్ తీసిండ్రు. ఆర్కేఓసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఇప్పుడు బొగ్గు లేదని బంద్ పెడుతుండ్రు. ఎవరి అయ్యే జాగిరి, ఎవరి సొమ్ము, ప్రణాళిక లేదా? ప్లానింగ్ ఆఫీసర్లు ఏం చేసిండ్రు? బొగ్గు ఉన్నదేనే కదా, ఆఫీసర్ల మీద ఎందుకు చర్యలు తీసుకుంటారు? ఒక పైన KKOCలో ప్లానింగ్ ప్రకారం షవల్స్ ఉండాలి, 5 షవల్లకు ఆపరేటర్స్ ఉండాలి, 3 షిఫ్ట్లు నడవాలి. ఉత్పత్తి ఉంది, కార్మికులు ప్రొడక్షన్ తీస్తారు. కానీ కార్మికులను వీళ్ళు పని దొంగలు అని ముద్ర వేసి ఆఫీసర్లు కాంట్రాక్టర్ల మీద బతుకుతుంది పనిచేయడానికి. ఓబీ కాంట్రాక్టర్లు వచ్చినంత వరకు వాళ్ళు ఉన్న కార్మికుల జీవితాలు అదోగతి. సింగరేణి ఇండస్ట్రీ OCP1, OCP2, OCP3 అడుగు పెట్టనివ్వలే. 3,000 మంది పని చేస్తున్నారు, ఇంకా కూడా వాళ్ళు ఉన్నారు. కార్మికులను తగ్గించి తీసేసి మొత్తం ఆపరేటర్ ఇంతమంది కావాలి. డంపర్స్ యంత్ర కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పారు. అండర్గ్రౌండ్ మైన్స్ ముఖ్యం.
అండర్ గ్రౌండ్ ఉద్యోగాలు వస్తాయి. బంద్ చేస్తామని ప్రయత్నం చేస్తారు. ఒక మైండ్ KK1 బంద్ చేస్తాం కట్టుకున్నారు, కానీ కొత్త బాయి తీసుకొద్దాం మాలో లేదు. తెలిపినట్టుగా మందమరి ఏరియా అయిపోయి అన్ని గనులను మూసివేసేటువంటి కార్యక్రమం నడుస్తుంది. తర్వాత కార్మికులంతా తగ్గిపోవడం చాలా విచారకరం. కూడా దాన్ని ఓపెన్ చేయకపోవడం దురదృష్టకరం. ఆర్కేఓసి దాన్ని ఇంత తొందరగా మూసివేయడం విధ్వంసం సృష్టించి మరి కార్మికులను భయాందోళన గురి మీద పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మానందం తెలిపారు. సోమవారం రామకృష్ణపూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మందమరి డివిజన్లోని రామకృష్ణపూర్ CHPలో సుమారు 16 మంది కాంట్రాక్ట్ కార్మికులు సేల్ పికింగ్ విధులు నిర్వహిస్తున్నారని, ఈ కార్మికులు కాంట్రాక్ట్ గత 5 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, కాంట్రాక్టర్ బిల్లులు పెట్టుకుంటూ వేతనాలు చెల్లించడం లేదని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. కాంట్రాక్ట్ కార్మికులను ఇబ్బందులకు గురి చేయొద్దని అన్నారు. కాంట్రాక్టర్లు బిల్లు పెట్టుకుని సింగరేణి యాజమాన్యం సరైన టైంలో బిల్లు చెల్లించడం లేదు, బిల్లులు చెల్లించినప్పటికీ బిల్లులో తప్పులు దొరుకుతున్నాయని అంటున్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించే విధంగా కాంట్రాక్టర్లు వ్యవహరించాలని ఆయన కోరారు. CSPలో గత 7 నెలల నుంచి సేల్ పికింగ్ చేసే కాంట్రాక్ట్ కార్మికులకు కాంట్రాక్టర్లు సింగరేణి యాజమాన్యం వేతనాలు చెల్లించడం లేదు. సింగరేణి యాజమాన్యం సేల్ పికింగ్ కాంట్రాక్టింగ్ ఎవరైతే తక్కువకు కోడ్ చేస్తాడో టన్నేజ్ బేస్ మీద ఆ తక్కువ కోడ్ చేసిన కాంట్రాక్టర్కు టెండర్లు కట్టబెట్టడం వల్ల ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు అందుట్లో సేల్ పికింగ్ చేసే కార్మికులకు వేతనాలు రానటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా కాంట్రాక్టరు బిల్లులు పెట్టకుండా నిర్లక్ష్యం వహించి ఈ నిర్లక్ష్యంతోని ఇవాళ సింగరేణి యాజమాన్యం కూడా అడ్వాన్స్గా తీసుకొని కాంట్రాక్టరే బిల్లులు పెడతలేడు కదా మాకేందని అనే విధంగా ఇవాళ సింగరేణి యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది. ఒకవేళ కాంట్రాక్టర్ బిల్లులు పెట్టినప్పటికీ కూడా ఆ బిల్లులలో అనేక తప్పులు దొరకడం వల్ల GM ఆఫీస్కి వచ్చి రామకృష్ణపూర్కి వెళ్ళి మళ్ళీ GM ఆఫీస్కి వచ్చి ఇట్లా 2-3 సార్లు తిరగడం వల్ల బిల్లు ఫైల్స్ ఇవాళ వేతనాలు చాలా ఆలస్యమై కాంట్రాక్ట్ కార్మికులు నానా రకాలుగా ఆర్థికంగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఇవాళ ఎదురైనాయి. రామకృష్ణపూర్ సేల్ పికింగ్లో పనిచేసేటటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు ఆర్థికంగా సింగరేణి యాజమాన్యం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే కాంట్రాక్టరు బిల్లులతో సంబంధం లేకుండా వేతనాలు చెల్లించాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే పూర్తి స్థాయిలో సమ్మె కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యాన్ని సేల్ పికింగ్ రామకృష్ణపూర్ CHP కాంట్రాక్టర్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో చెరువులను మింగేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, చోద్యం చూస్తున్న అధికారులు, రాజకీయ నాయకులు. రామకృష్ణపూర్ సింగరేణి హైస్కూల్ సమీపంలో నీలగిరి తోటలో ఆకస్మికంగా చెలరేగిన మంటలు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యల వల్ల తప్పిన పెను ప్రమాదం. వేమనపల్లి క్యాదనపల్లి మండలంలో RMP వైద్యం వికటించి 12 సంవత్సరాల బాలిక మృతి. బాలిక మృతికి కారణం RMP వైద్యుడే అంటున్న కుటుంబ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.